మెంతా తుఫాన్ దాటికి హనుమకొండ నగరం మొత్తం అతలకుతలమైంది. ఆ తర్వాత వర్షంలో ఉన్నప్పుడు నగరం ఎట్లా ఉందో చూసాం. కానీ ఆ మెంతా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి మనం హనుమకొండ నగరంలోని ముంపు ప్రాంతాలకు గురైనటువంటి ప్రాంతాలని పరిశీలిద్దాము. ఇక్కడ ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఆ పరిశీలించినటువంటి ప్రాంతాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అధికారులు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎంతవరకు సహాయక చర్యలు చేశారు, ఇవన్నిటి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హనుమకొండలోని సమ్మయ్య నగర్ అలాగే ఇంజనీరింగ్ కాలనీ ఫేజ్ 1 ఫేజ్ 2 ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం ప్యాన్ చేసుకొని. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో నీటిలో మొత్తం మునిగిపోవడమే కాకుండా ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి రేకులు కూడా పూర్తిగా మునిగిపోయి ఇక్కడ జనావాసాలు ఉన్నాయా లేవా అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఆ వరదల్లో మనకు కనిపించినాయి. ఈ ప్రాంతాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ నగరంలో పైన ఎగువన వడ్డేపల్లి నుంచి వచ్చేటువంటి ఆ వరద నీరు ఎప్పుడు వర్షం పడినా చివరికి వచ్చేది ఈ కాలువనే కాబట్టి ఇది ఒక ప్రధాన కాలువగా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుండి కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళేటువంటి దారులు కూడా ఉన్నాయి. అక్కడి నుండి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నాము. ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కాలనీ ఫేజ్ 1లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ చూస్తున్నాము. వరద తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వీరికి సంబంధించి మొత్తం ఇండ్లన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం. పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి ఆ నిత్యావసర సరుకులతో పాటు వారికి ఉన్నటువంటి బట్టలు, పుస్తకాలు, పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు అలాగే అన్నీ కూడా మొత్తం పూర్తిగా నేలమట్టం అయిపోయాయి, జలదిగ్బంధంలో చిక్కుపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఒక్కసారి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితులపై ఇక్కడ సమ్మయ్య నగర్ కాలనీ అలాగే ఇంజనీరింగ్ కాలనీ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఉన్నటువంటి బాధితుల యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాంతాల్ని పరిశీలించుకుంటూ ఇక్కడ అధికారులు ఎంతవరకు సాయం చేశారు, ఇప్పటికే కూడా వివిధ పార్టీలు నాయకులు కూడా వస్తూ తమకు ఒక సంఘీభావంగా ఉంటున్నారు, మద్దతు పలుకుతున్నారు, ధైర్యం చెప్తున్నారు. కానీ సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి, ఎవరైనా సహాయం చేశారా లేకపోతే మాటలకే పరిమితం అయిపోయాయా? మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా వారి జీవన విధానం ప్రస్తుతం ఎట్లా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా బాధితుల పక్షాన నిలబడుతూ బాధితులకు సహాయ చర్యలు జరుగుతున్నాయా లేకపోతే పై మాటలే చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఇక్కడ ఉన్నటువంటి బాధితులను అక్కడ తమ ప్రచార అవసరాల కోసం వినియోగించుకుంటున్నారా లేకపోతే వచ్చినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిజంగా సహాయక చర్యలు ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ బాధితులు ఏమైనా లబ్ధి పొందారా లేకపోతే ఎప్పటిలాగే వారు నిరాశ్రయులుగానే ఉంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తనకి ఇంజనీరింగ్ కాలనీ ఫేజ్ 1లో ఉంటున్నాము. ఒక్కసారి ఈ ప్రాంతం అంతా మనం నిలబడినటువంటి ప్రాంతం దాదాపు పీకల్లోతు నా వరకు ఇంతవరకు వచ్చి మొత్తం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మాత్రం ఇక్కడ సమయానికి డే టైంలో వర్షం వచ్చింది కాబట్టి బయటపడ్డాము. ఒకవేళ రాత్రి అయితే తమ పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. లోతుకు వెళ్తున్నటువంటి ఈ ప్రాంతం అంటే ఇక్కడ అక్కడ రోడ్డు మీదనే ఒక తలబరకు వచ్చేటువంటి పరిస్థితి. ఇక్కడ కనుక చూసినట్టయితే ఎట్లా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ వీళ్ళు నివాసం ఉండే ఇది ప్రాంతం, కరెంటు మీటర్ కూడా ఉంది, అక్కడ ఫ్యాను, అంటే మనం మొత్తం నివాసం ఉన్నటువంటి ప్రాంతం. కానీ ఇప్పుడు ఏ ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా కొట్టుకుపోయి నిన్న మొన్న మొత్తం బురదతో కూరుకుపోతే ఆ బురదను కూడా ఎత్తి పరిచినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏవి పనికి రాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో ఉన్నది. వర్షం వచ్చినప్పుడు మనకి ఏమీ కనపడదు, కానీ వర్షం తర్వాత పరిస్థితులు చూస్తుంటే ఇంత అగమ్య గోచర వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇవి ఏమి అంటే వీళ్ళకు ఒక ఆచ్ఛాదన కూడా లేదు. ఆ గోడలు కూడా కొట్టుకుపోయాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా ఇక్కడ పరదల గట్టి మాత్రమే ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో ఎట్లాంటి అంటే పరిస్థితులు అంటే నివాస యోగ్యానికి కూడా లేదు. ఇప్పటికీ వారం రోజులు గడిచినా కానీ ఇక్కడ మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఉన్న ఇల్లు అయితే రోడ్డు మీద ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో అలాగే వాళ్ళ ఇల్లు ఉంది. మొత్తం కరెంటు వైర్లు కూడా ఎక్కడికక్కడ తెగిపోయి ఇక్కడ ముట్టుకుంటే ఏమైనా పరిస్థితి వస్తుందని చెప్పి కరెంటు వైర్లు కూడా కట్ చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఉన్నటువంటి రోజు మరి వీళ్ళ జీవన విధానం ఎట్లా గడుస్తుంది, ఎట్లా ఉంటున్నారు మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి బాధితులు ఉన్నారు. అమ్మ, ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు మరి చూస్తే ఇక్కడ కట్టెలు కనిపిస్తున్నాయి, స్తంభాలు కనిపిస్తున్నాయి, పైన రేకులు కనిపిస్తున్నాయి. మరి చిన్న పిల్లల్ని పట్టుకొని మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? మీరు రోడ్ మీద ఉంటున్నాం, ఎవరు వచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, పట్టించుకునే మరి తింటున్నారా ఉంటున్నారా, మీకు బట్టలు లేవు ఏది లేవని అన్ని అడిగేటోళ్ళు కూడా లేదు సార్. నాకు
ఈ టెన్షన్ కు నేను హాస్పిటల్లో జాయిన్ అయినా, అప్పులు తెచ్చుకున్నా, నన్ను చూసే వాళ్ళే సార్. శాశ్వత పరిష్కారం ఏదన్నా ఇచ్చితేనన్నా నేను పిల్లలతోని ఇదో చేసుకొని ఉందామన్నా నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేదు సార్. మాది ఇదే పరిస్థితి. ఏం చేయాలో ఏం అర్థం కాక రోజు పొద్దుగాల ఎవరు వస్తారా, ఏం పరిష్కారం చేస్తారా అని రోడ్డు మీద పిల్లల్ని పట్టుకొని కూర్చొని చూసుకుంటూ ఉంటున్నాం సార్. కూలీకి పోదామన్నా చేసుకోలేని పరిస్థితితో ఆరోగ్యం సహకరించలేదు, ఏం లేదు సార్. అందుకోసం ఎవరు వచ్చినా మాట్లాడాలని ఈ మీడియా ముందు మాట్లాడినా ఎవరు సహాయం కూడా చేయలేకపోతున్నారు సార్. బయట నుండి కూడా రేవంత్ రెడ్డి వచ్చి ఏమి ఇచ్చిండో, కవిత వచ్చి ఏమి ఇచ్చిందో, ఇంకా ఎమ్మెల్యేలు వచ్చి ఏమి ఇస్తాలో వీళ్ళకి అంటున్నారు. ఇప్పటి వరకు రూపాయి సహాయం అందింది లేదు, బట్టలు లేవు, ఏవి లేవు సార్. పిల్లలతో అన్యాయంగా రోడ్డు మీద ఉంటున్నాం సార్. 10 రోజుల నుండి ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదు. ఏంటంటే ఇంకా మా పరిస్థితి అట్లా అయిపోయింది. ఓకే, ఇక్కడ ఉండడానికి ఇక్కడ పూర్తిగా అంటే వంట సామాను కూడా ఏమి లేదు, స్టవ్ లేదు, మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయినాయి. ఏం తింటున్నామో తెలియదు, ఏం తాగుతున్నారో తెలియదు. పిల్లల్ని కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కనీసం నివాస యోగ్యంగా కూడా లేకపోవడంతో రాత్రి ఇక్కడ ఎలా పడుకుంటున్నారు. పక్కన వాళ్ళు సాయం చేస్తే 1 రోజు 2 రోజులు చేస్తారు, కానీ ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉంటే వాళ్ళకు కూడా అంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత గొప్ప వాళ్ళేం కాదు. పూర్తిగా చిన్న చిన్న గుడిసెలు, ఏ చిన్న గుడిసెలో చూసినా కానీ ఆ ఇంట్లోనే 4 ఉంటారు. ఆ 4కి కూడా సరిపోలేనటువంటి పరిస్థితులు, మిగిలిన వాళ్ళకి సాయం చేసేటువంటి పరిస్థితులు కూడా లేదు. ఎక్కడ చూసినా కానీ చుట్టూ ఒక 12 అడుగుల అటువంటి ప్రాంతమే ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యంలో చాలా మంది బాధితుల పక్షాన కూడా నిలబడుతుందామని చెప్పి అందరూ వస్తున్నారు. మీడియా కూడా వస్తుంది, కానీ ఇక్కడ సమస్యలు చెప్పి తమ నోరు పోతుంది తప్ప తమను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. అధికారులు వస్తున్నారు, అడుగుతున్నారు, మీడియా వచ్చి తమ సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఎవరు మమ్మల్ని చూపిస్తున్నారా లేదా, ఎవరు ఏం సహాయం చేస్తున్నారో మాకు కూడా తెలియడం లేదు. ఎట్లా బతుకుతాం? ఇప్పుడు ఉన్నటువంటి ఎవరో ఒకరు ఒక పూట భోజనం పెడితే మళ్ళీ వచ్చే పూట ఎట్లా గడపాలన్నటువంటి ఒక ఆవేదన కనిపిస్తుంది. చిన్న పిల్లలకు కూడా తిండి పెట్టలేని ఒక ఆవేదనకరమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎట్లుందమ్మా ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ వాతావరణం చూస్తుంటే? ఘోరం సార్, అక్క పరిస్థితి అయితే చాలా ఘోరం. ఆమె మొన్నటిదాకా హాస్పిటల్లోనే అడ్మిట్ అయింది. ఇక నేనే పిల్లల్ని, మా ఓన్ సిస్టర్ పిల్లల్ని పట్టుకొని నేనే ఉంటున్నా. ఒకరోజు వేసిన బట్టలు మళ్ళీ ఇంకో రోజు వేయాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. అంతెందుకు ఓట్లప్పుడు ఈ ఓటు వేయండి, ఆ ఓటు వేయండి, డైరెక్ట్ సీఎంఏ వచ్చాడు కదా, ఏదో ఒక పరిష్కారం చేస్తాడేమో అని హామీ ఉండే. అది కూడా లేదు. కనీసానికి తింటాలా ఉంటాలా. ఒక సీఎం వచ్చిన రోజు ఇంత తిండి, ఇన్ని వాటర్ పెట్టారు. తర్వాత ఇంత చిన్నపిల్లల్ని వేసుకొని ఉంటున్నాం. మరి ఏం తింటుర్రు, ఏం పోతుర్రు అని కొంచెమన్నా ప్రభుత్వము చూడాలి కదా. మాకంటూ ఏదో ఒక తగిన పరిష్కారం చూడాలని నేను అదే కోరుకుంటున్నా, ఏ మీడియా వల్లనైనా. ఇక్కడ మనం చూద్దాం ఒక్కసారి. ఎందుకంటే ఈ వాగు అంటే ఈ కాలువ చివరి వరకే ఉంది. చుట్టూ సైడ్ కాలువలు బర్బ్స్ కట్టాల్సి ఉంది. కానీ ఎక్కడ చూసినా కానీ ఇంత విపరీతమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో వర్షము రాకముందు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వర్షం వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇంకా ఘోరంగా పూర్తిగా ఇల్లు నీలమంటమైనటువంటి పరిస్థితి. రేకులు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఎక్కడ చూసినా ఒక విచిత్రమైనటువంటి ఆవేదనకరమైనటువంటి ఆందోళన పూరితమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ మురుగునీరంతా ఇక్కడి నుంచి వచ్చేసరికి కూడా ఇక్కడ కంపు వాసనతోటి ఉండలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు. అంటే కాలువ పక్కనే ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు, బాత్రూమ్లు కూడా అన్నీ కొట్టుకుపోయాయి, నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఇంత దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే పూర్తి స్థాయిలో అంటే వాగు పక్కనే ఇక్కడ మనం ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చూస్తుంటే మాత్రం ఎక్కడ తమకు ఒక ఆదరవు అనేది కనిపించకపోవడంతో దినదిన గండంగా బతకాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూసాము. ఇంతకుముందు అక్కడ నుండి మనం ఒకసారి చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఆ సైడ్ నుంచి వచ్చేటువంటి కాలువలు కూడా నీళ్లు, వాటర్ కూడా ఇక్కడికే వస్తుంది. ఈ వెనుక వైపు నుంచి వచ్చేటువంటిది ఇక్కడికే వస్తుంది. అంటే ఇప్పుడు 3 కాలనీల నుంచి వచ్చేటువంటి ఆ జంక్షన్లో ఉన్నటువంటి వాటర్ కూడా ఈ ప్రాంతానికి రావడంతో పూర్తి స్థాయిలో మొత్తం జలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తమకు ఒక భరోసా ఇచ్చేటువంటి నాదులు కావాలి, ఎవరైనా తమను ఆదుకుంటారన్నటువంటి ఒక ఆవేదన, ఆందోళన, ఒక భరోసా, ఎదురు చూపులు మాత్రం ఇక్కడ కాలనీ వాసుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తమను ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగుండన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు కొంత సుఖశాంతులతో ఉండాలంటే మాత్రం ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి సమస్యల నుంచి పట్టించుకోవాల్సినటువంటి అవసరమైనప్పటికీ కూడా తమకు ఒక భరోసా కానీ ఇప్పటికీ వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా కలగలేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి హనుమకొండలోని ఇంజనీరింగ్ కాలనీ ఫేజ్ 1లో ఉన్నాము. బాధితులను ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఇప్పటి వరకు అంతమంది అంటే పొలిటికల్ లీడర్ అంటే ముఖ్యమంత్రి సహా మిగిలిన పార్టీల నాయకులు కూడా వచ్చి పరామర్శించిన నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు వారం దాడుతున్నా కానీ వీళ్ళకి ఏమైనా సహాయం అందిందా, లేకుంటే తక్షణ సహాయం కింద కొన్ని ఉపశమన చర్యలు ఏమైనా చేపట్టారా లేదా, బాధితుల్ని మనం కనుక్కుందాం. ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కాలనీ ఫేజ్ 2లో, ఫేజ్ 1లో, అలాగే సమయనగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో
చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ముంపుకు గురైన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇదే. ఎందుకంటే పైన ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వరద నీరంతా ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి బాధితులుగా ఎక్కువగా ఇక్కడ సమయ నగర్ అలాగే ఇంజనీరింగ్ కాలనీ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాధితులతో మనం మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా అసలు మీకు? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు వచ్చారు, అలాగే మిగిలిన పార్టీల నాయకులు వస్తున్నారు, ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి మీకేమైనా తక్షణ సహాయం అందుతుందా? వచ్చి భరోసా కల్పించారా లేకపోతే ఏమైనా ఇన్స్టంట్ చర్యలు తీసుకున్నారా మీకోసం? మాకేమి ఇవ్వలేదు సార్ ఇప్పటి వరకు. వస్తాండ్రు పోతాండ్రు కానీ ఏమి ఇస్తలేరు. చేస్తానంటారు కానీ చేస్తానన్న పని కూడా చేయలేదు ఇంతవరకు. ఎవరే సాయం చేయలేదు మాకు. అంటే కనీసం బియ్యము ఉప్పులో పప్పులో కూడా ఎవరు ఇవ్వలేదా? మాకు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. 2-3 ఎవరో వచ్చిండ్రు కానీ కొన్ని బియ్యం ఇచ్చిండ్రు. ఒక 5-6 రోజులు భోజనం పంపిండ్రు. ఇక అంతేగాని మాకు ఇంతవరకు ఎవరు సాయం చేయలేదు. అంటే ప్రభుత్వం నుండి ఏం రాలేదు? మాకేమి రాలేదు. ఇక పట్టాలు ఇస్తానన్నాడు, కాలువ కట్టి ఇస్తానన్నాడు, అన్ని చేస్తానన్నాడు కానీ మరి పోయిన కానీ ఇంతవరకు ఏ పని చేయలేదు మాకు. అయినా వస్తాను పోతాండ్రు. ఇల్లు అసలే కూలిపోయింది, గోడలు గీడలు ఏమి లేదు మాకు. ఉత్త కట్టుబట్టల మీదనే నిలబడ్డాం మేము. అంతే సార్, ఏమి ఇయ్యలే మాకు. ప్రస్తుతానికైతే ఇక్కడ కూలీ పనులకు వెళ్ళలేక ఇంటి దగ్గరే పడిగాపులు కాస్తున్నాయి. ఎందుకంటే నగరం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. మెంతా తుఫాన్ దాటికి మొత్తం ఒక విలయం అనేది ఇక్కడ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో కనీసం ఇక్కడ బయటికి వెళ్ళి కూలీ చేసుకుందాం అనుకుంటున్నా కానీ మొత్తం నగరం నీట మునగడంతో కూలీ పనులు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇప్పటికీ వారం రోజులు గడుస్తుంది. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కొంత బిజీగా ఉంటున్నారు. కానీ అక్కడ వాళ్ళు రాజకీయ నాయకులు అక్కడ భరోసా ఇచ్చి అక్కడ హైదరాబాద్లో కొంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్లు కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా వచ్చి తమను పట్టించుకున్నటువంటి పాపన పోలేదని చెప్పి అంటున్నారు. మరికొంతమంది బాధితులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎట్లుందమ్మా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాలనీలో పరిస్థితి, వీళ్ళందరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ? ఇప్పుడే కాదండి, గత 15 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము. అప్పటి నుండి ఈ యొక్క మంతా తుఫాన్ వరద బాధమే కాదు, ఎప్పుడైనా వాన చినుకు పడితే ఇక్కడ ఉన్న పక్క వెనుక మా కాలనీ వెనకాల ఇక్కడ సిస్టమ్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్. సైడ్ వాళ్ళు మా వరకు వచ్చేసరికి ఎత్తున్న సైడ్ ఏమో కట్టారు, మా వారి సైడ్ వచ్చేసరికి ఆపేశారు. అక్కడ నిధులు శాంక్షన్ చేసినా ఆ పనులన్నీ పూర్తి కాలేదు. అప్పుడు మేము ఎన్నో ప్రభుత్వానికి రికమెండ్ పోయి ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చినాం. మరి ఇది ఎంత కంప్లీట్ చేయండి బ్రిడ్జి, ఇక్కడ ఉన్న నాలాని ఇవన్నీ కూడా ఒక డంక్ అండ్ డ్రైన్ కట్టారండి. అక్కడ నుంచి వచ్చే వరద కూడా అందులోకి వెళ్తే ఇంత ముప్పు కావాలి. అక్కడ వరద వెళ్లే ప్రాంతంలో ఉన్న గేట్లే మూసివేయడం వల్ల పై ప్రాంతం నుంచి వచ్చి 4 దిక్కులు వచ్చిన వర్షపు నీళ్ళు అన్ని కానీ ఏదైనా కూడా ఇక్కడికే వచ్చి కింది ప్రాంతం మొత్తం ముంచేసింది. దారుణం అంటే దారుణం. పైన కప్పు రేకు కూడా కనబడేదండి. అసలు అదే నైట్ పూట వస్తే మరి ఎంత ప్రాణ నష్టం జరిగేది ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం. ఎంత చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది. అదే అర్ధరాత్రి పూట వస్తే మరి ఇక్కడ ఉన్న అందరి ప్రాణాలు కూడా పోవు. అదే ఉదయం పూట వచ్చింది కాబట్టి కొంతవరకు మా కాలనీ వాళ్ళకి ఇంటిమేషన్ రాగానే కొంచెం అలర్ట్ అయ్యేసరికి కట్టుబట్టలతోని బయటికి రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు. చూస్తూ మా కళ్ళ ముంగట సామాన్లు ఇల్లు మునిగిపోయే, పిల్లల పుస్తకాలు, తినడానికి తిండి లేకుండా కట్టు బట్టలు అన్ని కూడా అక్కడ ఉన్న వెనక సైడ్ ఉన్న బ్రిడ్జికి ఆనుకొని నీళ్ళు అయితే మొత్తం అందులోనే కొట్టుకుపోయినాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న 2 బాధితులు ఉన్నారంటే వాళ్ళ ఇల్లు మొత్తం కొట్టుకోపోయి ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఎవరికి వాళ్ళు చేసుకోవడం బతకడమే కష్టం. ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలతో రోడ్డు మీద ఉన్నారు, ఏడుస్తున్నారు. ఎవరింటికి పోయి ఉండాలి, మాకేమైనా శాశ్వత పరిష్కారం ఈ ప్రభుత్వం కల్పించాలి. మేము ఉన్న కాడనే మాకు పక్క ఇల్లు నిర్మించి ఇంకోసారి కూడా ఈ చినుకుబడినా కూడా వాన పడ్డా వరద పడ్డా కూడా ముప్పుతోని గురి కాకుండా మాకు ఈ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం ఇక్కడ చూపించాలి శాశ్వతంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి రాగానే అంతా అనుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి రావడం ఇట్లా కాలనీ సందర్శించడానికి. మేమేమనుకున్నాం తక్షణమే పరిష్కారం జరుగుతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే దిగొచ్చింది కదా, ఇక అధికారులను అలర్ట్ అవుతారు, తొందరగా వెంటనే జరుగుతుంది అనుకున్నాం. కానీ ఎంత చిత్తశుద్ధి లేని ప్రభుత్వం చూడండి. ఇప్పుడు వారం అయిపోయినా కూడా మాకు కలిసి ఏం తింటున్నారు ఈ ప్రజలు, ఎలా ఉంటున్నారు, వీళ్ళకి మన ఆర్థిక సాయం ఇంత కొంత చేద్దామనే కూడా ధ్యాస లేకుండా పోయింది. మరి రేపు ఎవ్వరు రాలేదు ఈసారి, అసలు అధికారులు రాలే కదా, ఎవరు చూస్తలేరు. సర్వే కానీ ఏదో నామమాత్రం వచ్చి అక్కడక్కడ చూసిపోయారు. కానీ మరి ప్రజలకు ఆహారం అందుతుందా, ఏమన్నా డొనేట్ చేసి ఎక్కడో ఒకళ్ళు స్వచ్ఛంద సంస్థ 2-3 వచ్చి పాపం వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, ఏదో ఆహారంగా కొంత బియ్యము అవో ఇవో ఇచ్చిపోయారండి, 1-2 తప్ప. ఇంకా ప్రభుత్వ అధికారులు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. మాకు వెంటనే ఇక్కడ ఉన్న ఇంకోసారి వరద వచ్చిన ముప్పు కాకుండా ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా పరిష్కరించి మాకు పక్కా ఇల్లు నిర్మించాలి, మాకు ఒక దారి చూపించాలి ఈ ప్రభుత్వము. ఓట్ల కోసం అయితే ఇంటింటికి వచ్చి గడపకు నిలబడి ఓట్లు అడుగుతారు. మరి ఇట్లాంటి టైంలో ఎక్కడ పోయింది ఈ ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నాము. మీరు మళ్ళీ రారా, మళ్ళీ మీకు అవకాశం మాకు లేదా, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చిపోయి మా ఇలాంటి పరిస్థితులు కూడా మీరు రాకుంటే మేము ఎవరిని అడగాలి? ఒక ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇంత అశ్రద్ధ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరికి చెప్పుకోవాలి సమస్య అని మేము ఈ
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామండి. ఖచ్చితంగా మాకు పరిష్కారం చూపించాలి. లేకుంటే మేము పెద్ద ఎత్తున మా కాలనీ వాసులో కూడా మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ పరిష్కారం కాకుంటే. ఓకే, ఇప్పటికి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఏదో జరగకపోతా, ఎవరో రాకపోతారా, ఏదో సాయం చేయకపోతారా అని చెప్పి అనుకుంటున్నారు. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక భరోసా ఇచ్చారు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే వారు ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు వీళ్ళు పట్టించుకున్నారా, పట్టించుకోలేదా, ఒకవేళ విన్నట్టు ఇక్కడ చోద్యం చూస్తున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి గారి హామీల మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు నమ్మకం లేదా, ఏం చేస్తే మరి వీరికి ఒక పరిష్కారం లభిస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా రేకెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఓట్ల కోసం ఇక్కడ ఎంతో మంది బారులు తీరేటువంటి వివిధ పార్టీల నాయకులు ఇంతగనం రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి ఒక నాయకుడు వచ్చి చూసిపోతున్నారు తప్ప సహాయం మాత్రం చేయడం లేదు. ఇక్కడ తమను ఒక ప్రచార ఆర్భాటలకే తమను వినియోగిస్తున్నారు తప్ప నిజమైనటువంటి సేవాభావంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కనిపించట్లేదు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి తమను కొంత ఆదుకున్నారు, తమ కడుపు నింపారు, తమ పిల్లల్ని కూడా కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒక శాశ్వత పరిష్కారం చేయాలంటే ప్రభుత్వాలతో సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పటికి కూడా ఒక విధంగా నిలదీతనే అనుకోవచ్చు. ఇంకా వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి సమస్యకు పరిష్కారం రాక కదా సీఎం వచ్చింది, శాశ్వత పరిష్కారం ఇస్తా అని ఒక హామీ ఇచ్చారు కదా, ఆర్థిక సహాయం చేస్తాను ఒక హామీ ఇచ్చారు కదా అని చాలా ఆనందంగా ఉండి ఒక పక్కకు ఉంటే ఇప్పుడు 11 రోజులు అవుతుంది. సీఎం వచ్చినా కూడా ఆయన కిందున్న అధికారులు పట్టించుకోవట్లేదన్న ఒక బాధ కూడా ఉన్నది మాది. సీఎం ఇవ్వచ్చు హామీ, తను దగ్గరుండి అయితే చేయలేడు కదా, అధికారులు చేయాలి కదా, వాళ్ళు కూడా చేయలేదు. మొన్న ఎంఆర్ఓ ఆఫీస్కు ఎవరో డొనేట్ చేశారంట, 50 కిలోల బియ్యం తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చే వెళ్ళారు. మొత్తం నిండా మునిగిన వాళ్ళకి ఇద్దరికి ఇచ్చారు. ఆ తర్వాత ఆ 50 కిలోలు 25 కిలో తినలేరు కదా, దానికి ఎన్నో కావాలి, తిండి కావాలంటే. వాళ్ళిద్దరు ఎంత ఘోరంగా అంటే అసలు 4 పిల్లల్ని వేసుకొని రోడ్డు మీదనే ఉండి నేను ఏడుండాలని దీన స్థితిలో చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. దానికైనా కొంచెం వీళ్ళు మీడియా ఎట్లాగూ సమాచారం ఇస్తుంది, అందరు చూస్తున్నారు. మరి వీళ్ళకి ఇక్కడికి సీఎం వచ్చాడు, విజిట్ చేశారు, సీఎం వచ్చారు, వీళ్ళకి ఏదో ఒకటి మనం కూడా చేస్తే బాగుండు అన్నది ఏం లేకుండా పోయింది తెలుసా. వచ్చిందంటే వచ్చారు, పోయారంటే పోయారు, అంతే. ఆర్థిక మినిమంలా శాశ్వత పరిష్కారం కావాలంటే 3 నెలలు 4 నెలలు పడుతుంది. దానికి ఎదురు చూస్తాం. మరీ ఆర్థిక సహాయం కోసమైనా ఎదురు చూడడంలో తప్పు లేదు కదా. దాని గురించి చూస్తున్నా కూడా ఎవరు వచ్చి స్పందించట్లేదు. ఇంతకుముందు డొనేట్ చేసే వాళ్ళు వీళ్ళెవరు ఇంతకుముందు తుఫాన్లు వచ్చినాయి, పోయినాయి, కొట్టుకున్నాం. ఇంత ఘనంగా వరద రాలేదు, కొంచెం తక్కువ వచ్చినా కూడా వీళ్ళెవరు ఇచ్చేది. పోనీలే మేము కొంచెం వరకైనా కొంతమందికైనా గుర్తున్నది అనుకుంటా. ఇప్పుడు సీఎం వచ్చిపోయారు కాబట్టి చాలా మందికి తెలుసు మేము ఒక ఫేమస్ అయినట్టు ఉన్నది, కానీ ఆర్థికంగా సాయంగా కానీ పరిష్కారం ఏది లేదు, పేరుకే ఉన్నాం అన్నట్టు. అందరూ అంటే సమస్యల్ని కూడా వాడుకుంటున్నారు అందరూ, అంతే కదా సార్. ఇప్పుడు వచ్చారు సీఎం వచ్చినట్టే పలానా చోట అంతే వస్తున్నారు, వీడియోలు ఇస్తున్నారు, చూస్తున్నారు, మిగతా పార్టీ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. షో లెక్క అయిపోయింది. కానీ వీళ్ళకి ఆర్థిక సహాయమా, పర్మనెంట్ సొల్యూషన్ ఇద్దాం, ఏది లేదు ప్రజెంట్ వరకు అయితే. ఓకే, ఇక్కడ నిజంగా బాధితులతో ఎవరైతే ఇప్పుడు ఇదివరకు బాధితులు మాట్లాడారో మరికొంతమంది బాధితులు మనం మాట్లాడదాము. ఇక్కడ నిజంగా ఎప్పుడైనా వచ్చారమ్మా ఇప్పుడు మీకు? ఎందుకంటే తినడానికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. వచ్చినటువంటి వాళ్ళ నుండి ఇప్పటి వరకు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఆదుకున్నారని చెప్పి అంటున్నారు. మరి నిజంగా ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఎవరైనా పురమాయించడం కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరైనా వచ్చారు ఇక్కడికి? ఎవరైనా వచ్చారన్నా ఇక్కడికి? వచ్చారు సార్. సీఎం పర్యటన ఇక్కడ మొంత తుఫాను భారీ వరదలు రావడం వల్ల దిగువ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి మొంత తుఫాను వల్ల ఈ యొక్క ఇంజనీరింగ్ కాలనీ గుడిసెలలోకి భారీ వరద రావడం జరిగింది. ఆ వరదలో దాదాపు 7 గుడిసెలు పూర్తిగా నీలమట్టం నీళ్ళల్లోనే వరదలలో కొట్టుకుపోవడం జరిగింది. ఆ కుటుంబం కట్టు బట్టలు కానీ, ఫర్నిచర్ కానీ, టీవీ కానీ, కూలర్ కానీ, విలువైన వస్తువులన్నీ నీళ్ళల్లో, సర్టిఫికెట్లు, పిల్లలు చదువుకునే సర్టిఫికెట్లు, విలువైన సర్టిఫికెట్లు కూడా నీళ్ళల్లో కొట్టుకుపోవడం జరిగింది. తెల్లవారుజామున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి పర్యటించడం జరిగింది. పర్యటించిన కానుండి ఇప్పటి వరకు హామీలు ఇచ్చిపోయిండు. మీకు ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపిస్తా, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా, మీకు శాశ్వత నంబర్లు ఇప్పిస్తా అని చెప్పిపోవడం జరిగింది. అందరు రాసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పటి వరకు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చిన పాపాన పోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం వల్ల ఈ యొక్క ప్రాంతం ఫేమస్ అయింది తప్ప మాకు ఎలాంటి కృషి జరగలేదని కరాఖండిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 2 గుడిసెలు నీలమట్టమైనవి. సమ్మెట సంధ్య గారిది కానీ, మారపాక పుష్ప గారిది కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు రోడ్డు మీద ఉండడం జరుగుతుంది. వాళ్ళ కనీసం తక్షణ సాయం కూడా రాసుకుని పోయిన ఇప్పటి వరకు ఏది అందించలేని పరిస్థితి. మరి వాళ్ళైనా మరి ఎందుకు ఇట్లా ఆలస్యం చేస్తున్నారు? మరి ఎవరైనా మామూలు విష ప్రయోగం ఇట్లా ఏమైనా చేస్తున్నారా? ఏం మాకు అర్థం అవ్వట్లేదు కదా.
మాకు ఒక్కటే 15 సంవత్సరాల కానించి ఇక్కడ గవర్నమెంట్ భూమిలో మేము గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాం. మాకు శాశ్వతంగా ఇక్కడ ఇంటి నంబర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు ఉన్నాయి, ఇక్కడనే ఆధార్ కార్డులు ఉన్నాయి, ఇక్కడనే ఓటర్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు ఇక్కడ. మాకు కావాల్సింది ఒకటే, శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాం. పరిష్కారంతో పాటు ఆ సైడ్కు ఉన్నటువంటి కాలువ ఓ డక్కన్ బాక్స్ అని కట్టించిండ్రు 150 కోట్లు పెట్టి. వరద వచ్చే టైంలో ఆ గేట్లు ఎత్తేయలేకపోయినలు. ఆ గేట్లు ఎత్తి ఉంటే మాకు ఇంత భారీ నష్టం జరగకుంటుండేది. అందుకని తక్షణమే గుర్తించాలి. ఇక నుంచి అయినా మాకు మేలు జరగాలని కోరుకుంటున్నాను. కవిత గారు ఈరోజు పర్యటించడం కూడా జరిగింది. కవితమ్మ వచ్చి కూలిపోయిన ఇండ్లను సందర్శించడం జరిగింది. తక్షణ సాయం కూడా కొంత ఉడతాబత్తిగా చేయడం కూడా జరిగింది. వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటికైనా గవర్నమెంట్ వాళ్ళు మేలుకొని మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటున్నాం. మాకు ఏదో కావాలి, ఏదో చేయాలి, మీరు మాకు ఏదో ఇవ్వాలని కాదు, మాకు శాశ్వత పరిష్కారం. ఒక ఇల్లు నిర్మాణం కావడానికి పరిష్కారం చేయండి, శాశ్వత నంబర్లు ఇవ్వండి. మేము ఇదే కోరుకుంటున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాలుగా కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు వాళ్ళకి ఇంటి నెంబర్లు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇక్కడ ఏది లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. కానీ ఇక్కడే పూర్తిగా 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంతో మమేకమైపోయి ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ 15 ఏళ్లలో ఎన్నో వరదలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినప్పటికీ కూడా తట్టుకొని నిలబడుతూ ఇక ఏదో ఒక శాశ్వత పరిష్కారం కోసం ఎవరైనా ఒకరు ఆదుకోకపోతారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి కాలనీ వాసులకు పూర్తి శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి అంటున్నారు. అంతకన్నే ముందు మాత్రం కొంత తాత్కాలికమైనటువంటి ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మేము ఈ సమాజంలో భాగంగానే ఉన్నాము. మాకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు వచ్చి స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సీఎం గారు వచ్చి చెప్పారు, అంటే సాక్షాత్తు ఇక్కడ పరిశీలించినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఏ రెస్పాన్స్ అధికారుల నుండి రాలేదంటే అసలు అధికారులు పనిచేస్తున్నారా లేరా, ఒకవేళ ఉంటే మాత్రం తమము సమాజంలో ప్రజలుగా గుర్తించట్లేదా అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఈ కాలనీ వాసుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇక్కడ అధికారులు స్పందించి తక్షణ సహాయం కింద తమకు ఉపశమన చర్యలు చేపట్టడంతో పాటు ఒక శాశ్వత ప్రతిపాదికన ఒక ప్రణాళికలు కూడా నిర్మించాలని చెప్పి ఇక్కడ ఇంజనీరింగ్ కాలనీ ఫేజ్ 1 ప్రాంత ప్రజలు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.